బ్యాక్ సైడ్ ఎవరైనా కొన్ని పంపుతారు. ఎవరు వస్తారో వాళ్ళ పేరు నెంబర్ నాకు చెప్తే నేను అంత పంపు. పాత హాస్పిటల్ అంతే ఒకటి అయిపోయింది. ఇది మొదలుపెట్టినప్పుడు ఏదో ఒకటి మొదలెట్టి దీన్ని ఒక రూపానికి తీసుకురా. ఫస్ట్ వీళ్ళకి ఒక అంబులెన్స్ కావాలి, ఒక అంబులెన్స్ కార్యక్రమాలకు చాలా ముందైతే ఇబ్బంది పెడుతుంది. నీకు అశోక్ ఇదంతా మొత్తం అర్థం కాదు చేయడం. డబ్బులు ఆరోగ్యశ్రీ ఇక్కడ ఆశా వర్కర్స్ వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేశారు. ప్రతి ఒక్కరికి వాట్సాప్ మొత్తం అది ఫోన్స్ ఇది లాంగ్ ఉంది మేడం. మన ఆడ ఊళ్ళో ఇస్తుంటే ఎంత ప్రాబ్లం మామూలుగా కెమెరా కాకుండా మీరు రెగ్యులర్ వచ్చినట్టు फीडिंग दे रहे बेबी को अभी वो 4 months हो रहा है. मंथली रेगुलर नहीं है ना? रेगुलर आ रहा है लेकिन सही नहीं है. 2 डेट आ रहा है. 2 दिन आगे पीछे चला हुआ है. अब 2 डेट రెడ్ బాగా తప్పకుండా రెడ్ పెరగడానికి ఆకుకూరలు ఎక్కువ తినండి. పాలు గుడ్డు కూడా తీసుకోండి. మందులు 5 డేస్కి వేసుకోండి. 5 రోజులకి రోజు తినదా ఆకుకూరలు ఎక్కువ తినాలి. బెల్లం తినాలి. పండ్లు తింటారా? ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి వీడియో మీరందరూ కూడా చూసుంటారన్న. చాలా స్పష్టంగా యువత ఆకాంక్షల్ని, యువత ఆశల్ని భారత ప్రభుత్వం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. మీ న్యాయపరమైనటువంటి డిమాండ్ల పట్ల మేము సానుకూలంగా ఉన్నామని ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. విద్యార్థుల మీద కేసులు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్తున్నారు. విద్యార్థులు కాని వ్యక్తులు ఏమైనా చేస్తే తర్వాత ఆలోచిస్తారు. సంఘ విద్రోహ శక్తుల మీద కేసులు పెట్టమని అడుగుతారు. ఎవరైనా అడుగుతారు కదా, ఏ పార్టీ అయినా అడుగుతుంది కదా. విద్యార్థుల మీద కేసులు ఉండవు, అంతవరకు భరోసా ఇస్తున్నారు. 100% విద్యార్థుల న్యాయమైనటువంటి కోరికల్ని భారత ప్రభుత్వం గుర్తించింది, గౌరవించింది. అంతవరకు మిగతా ప్రభుత్వాలు కూడా చేస్తే బాగుంటుంది. 10th క్లాస్ పేపర్ నడపరాని వాళ్ళు 10th క్లాస్ పేపర్ లీక్ అయ్యి వాట్సాప్లలో 10 నిమిషాలకే కనబడితే మరి మా మంత్రి గారు రాజీనామా చేసిరు కదా కేంద్రంలో. మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయాలి కదా. నిన్న రాత్రి చేస్తాడేమో అనుకున్నాను నేను. ట్యాంక్ బండి మీద పోయి క్యాండిల్ లైట్ పట్టుకొని అంబేద్కర్ బొమ్మ కాడికి పోయి నాది కూడా తప్పైంది, 10వ తరగతిలో తెలుగు పేపర్, హిందీ పేపర్ లీక్ అయింది, దానికి నేనే బాధ్యత వహిస్తున్నా, దేశంలో కాంగ్రెస్కి ఎవరు దిక్కులేడు నేనే ఉన్నా కాబట్టి నేనే బాధ్యత వహించి రిజైన్ చేస్తున్నా అని ఒక మంచి సాంప్రదాయానికి ముఖ్యమంత్రి గారు తెరలేపుతారని అనుకున్నా. నేను లేపాలని భగవంతుడు మంచి బుద్ధి ఆయన కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థి లోకం యొక్క గొంతు, వారి యొక్క బాధ, వారి నుంచి వచ్చినటువంటి సలహాలు సూచనలన్నీ విన్న తర్వాత గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం విద్యార్థి లోకం యొక్క ఆశల్ని, ఆకాంక్షల్ని, వాళ్ళ ఆక్రోశాన్ని చల్లారుస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ దేశ యువత బాగుండాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారు చేసినటువంటి రాజీనామా కార్యక్రమాన్ని ఆమోదించడం అనేది ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు బాధ్యత వహించి రాజీనామా చేయడం అనేది చాలా సంవత్సరాల క్రితమే నాయకులు మర్చిపోయినటువంటి అంశం.
మేము రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించి వెంటనే ఫలితాలు ఇచ్చి విద్యార్థుల అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా తల్లిదండ్రుల బాధల్ని అర్థం చేసుకున్నటువంటి పార్టీగా ప్రభుత్వంగా చేసినాం. దీనికి పార్టీ విశ్వసనీయత దెబ్బతింటుందనో ఇంకొకటి అట్లాంటి పెద్ద పెద్ద పదాలకి అర్థం లేదు. ఇది ఈ దేశ యువకుల యొక్క ఆక్రందన్ని భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అర్థం చేసుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ ధర్మేంద్ర రాజీనామా